జెమినీ మ్యూజిక్ త్రూ మీకు ఒక స్టార్డమ్ వచ్చింది అని అనుకోవచ్చు ఆ జోన్ లో. ఇప్పటికి కూడా అదే కంటిన్యూ అవుతూ వస్తుంది. సో మ్యూజిక్ అంటే మీ లైఫ్ లో ఏంటి అసలు? మ్యూజిక్ అనేది మీ లైఫ్ లో ఎంత పార్ట్ ఉంటుంది? నా లైఫ్ లోనే కాదు, మ్యూజిక్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒక పార్టే. ఇప్పుడు మీరు విషాదంగా ఉన్నారు, మీకు ఏ పాట వింటూ ఉంటే మీకు ఆ విషాదం ఎక్కువైపోతుంది. మ్యూజిక్ అంత పవర్ ఉంటుంది. బాధతో ఒక పాట వింటారు, ఆ బాధలో మీరే హుషారు పాట బెటరు, బాధ పాటే తీసుకుంటారు, అది ఇంకా ఎక్కువ చేస్తుంది. సంతోషంగా ఉన్నప్పుడు సంతోషంగా ఒక మంచి ఇది ఇచ్చే సాంగ్ ఉంటే అది ఇంకా మన సంతోషం రెట్టింపు చేస్తుంది. అది మ్యూజిక్ ఉన్న పవర్. ఓకే. సో మీరు రెగ్యులర్ గా వింటూ ఉంటారా మ్యూజిక్? డెఫినెట్ గా నేను ఎన్నో సార్లు నా లైవ్ లో చెప్పాను, నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజు గారు. ఎలాంటి స్థితిలో ఉన్న మైండ్ సెట్ ని ఆయన ఏం చేస్తా, ఆ మ్యూజిక్ అంత మ్యాజిక్ చేస్తుంది. నాకు చాలా ఇష్టం ఆయన సాంగ్స్. మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? లూప్ లో వినే పాట? అన్ని పిక్చర్స్ సాంగ్స్ బాగుంటాయి. నాకు సితారా మూవీలో సాంగ్స్ చాలా నచ్చుతాయి. ఎక్కువ నా దాంట్లో ఎక్కువ అవుతా ఉంటాయి. సితారాలో జిల్లి బిల్లి పల్లుకుల సాంగ్ ఒకటి, ఇలా కొన్ని సాంగ్స్ ఉంటాయి. కిన్నెరసాని వచ్చిందమ్మా, ఇవన్నీ కూడా నా ట్రాక్స్ దాంట్లో ఉంటాయి ఆల్ టైమ్ దాంట్లో. ఇక రీసెంట్ అంటే ఇంకా తక్కువ, అన్ని ఓల్డ్ సాంగ్స్ వింటూ ఉంటారు. ఎక్కువ పాత సాంగ్స్ వింటాను. ఒక పాట ఏమైనా పాడతారా మా కోసం, మీ ఆడియన్స్ కోసం, అంటే మీ ఫేవరెట్ ఆడియన్స్ కోసం, మీకు అభిమానించే వాళ్ళ కోసం? నా కోసం మీరు పాడండి. మా హిట్ టీవీ ఆడియన్స్ కోసం ఒక 2 లైన్స్. హిట్ టీవీ ఆడియన్స్ హ్యాపీగా చూస్తున్నారు, జైతి ఏం మాట్లాడుతుంది, నీ అమ్మ ఏం మాట్లాడుతుంది అని చెప్పేసి. సడన్ గా పాడుతుంటే కట్ చేసేసి, అయ్యో లేదు వాళ్ళు వింటారు పాపం. జైతి ఇంతకాలం తర్వాత ఇక్కడికి వచ్చింది మా ముందుకి. ఒకప్పుడు పాట పాడేది, మా కోసం ఒక పాట పాడేది. లైవ్ లో కూడా పాట అడిగేవారు. అసలు వాళ్ళకి ఏదో పాపం ఏదో నా గొంతు బాగుంటుంది, మాటల వరకే బాగుంటుందేమో. చాలా మంది ఏంటంటే బయటకి ఎప్పుడైనా వెళ్ళా, నేను ఏదైనా స్కార్ఫ్ కట్టుకొని బయటకు వెళ్తే నా వాయిస్ విని జైతి అనేసేవారు. అట్లా ఉండేది, అంత రికగ్నైజేషన్ గా ఉండేది వాయిస్. కానీ పాటలు పాడేంత అయితే కాదు. నార్మల్ గా హమ్ చేస్తూ ఉంటారా? మీకు ఇష్టమా పాటలు? నాకా? ఇష్టమే. మీ ఫేవరెట్ సాంగ్ నా కోసం పాడొచ్చు కదా. ఎప్పుడు నేను పాట పాడితే మీరు అన్నారు మీ వాయిస్ కే అంత ఫ్యాన్స్ ఉన్నారు, అలాంటిది మీరు పాడితేనే ఏమైతుందో అంటున్నారు. ఇంకా నేను పాడితే వాళ్ళు ఇంకా అట్లా ఉంటుంది పాడబట్టి. ఎవరికైనా కూడా చాలా మొహమాటంగా అనిపిస్తుంది పాట పాడమంటే, ఎందుకంటే వాళ్ళ రేంజ్ లో మనం పాడలేం కదా. అందుకు రేంజ్ లో పాడలేకపోతే అంటే జనరల్ గా మీరు హమ్ చేస్తూ ఉంటారా మీరు ఇంట్లో ఉన్నప్పుడు? సాంగ్స్ ఇంట్లో మనం మామూలుగా ఏదో వస్తూ ఉంటే పాడుతూ ఉంటాం కదా, అంతే. మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తారా మీరు కూడా? అంటే జనరల్ గా పాట వస్తున్నప్పుడు ఆ శృతిని అలా మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తారు కదా. మొన్న వరం నేను కలిసి ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాం, తను పాడుతుంటే నేను మధ్యలో దూరాను. ఈ సాంగ్ పాడుతుంది. ఓకే. డుగ్గు డుగ్గు బుల్లెట్ లేకున్నా సైదులు ట్రింగ్ ట్రింగ్ సప్పుడొచ్చే సైకిల్ ఎక్కి రాకురు. నైస్ మొత్తానికి పాడారు. సో ఆ సాంగ్ అంతా కూడా చాలా ఎనర్జెటిక్ గా ఉంది కదా. సో మీరు డాన్స్ చేయడంలో, మీరు మార్నింగ్ ఆల్రెడీ చేస్తూనే ఉన్నారు కాబట్టి మీకేం పెద్ద ఇబ్బంది ఏం అనిపించలేదా డాన్స్ చేసే టైంలో? డాన్స్ మాస్టర్ ఎదురుగా ఉన్నాడు అనుకోండి, క్రమశిక్షణగా చేయాలి. అదే ఎవరు లేరు, హ్యాపీగా మనం ఏదో టీవీ మ్యూజిక్ పెట్టుకుంటే మనల్ని అనేవాళ్ళు లేరు. అదేంటంటే కొంచెం క్రమశిక్షణతో చేసే మూమెంట్స్ కదా, ఏ చిన్న మూమెంట్ కూడా మిస్ అవ్వదు. ప్రాక్టీస్ నాకు అది ఎంత 1 డే కూడా ప్రాక్టీస్ లేదు సరిగ్గా. 1 డేలో కూడా 3-4 అవర్సే నేను ప్రాక్టీస్ సరిగ్గా చేశాను. అజిత్ మాస్టర్, కొరియోగ్రాఫర్స్ అందరూ కలిపి చేసాము, ఎక్కువ ప్రాక్టీస్ లేదు. ఓకే, మూమెంట్స్ అన్ని చూసుకున్నాను, తెల్లారు ఏదో చేసేద్దాన్ని అనుకుని ఇంకా అట్లా వెళ్ళిపోయాను. ఓకే. మిమ్మల్ని చూస్తుంటే నిజంగా మాధురి దీక్షిత్ గారిని చూసినట్టుంది ఇప్పుడు, నిజంగా నాకు అనిపిస్తుంది. సో ఎవరికి ఆ థాట్ ఫస్ట్ వచ్చింది? నాకు జెమినీ మ్యూజిక్ చేసేప్పుడు ఇది అంటారే, మాకు కూడా ఉన్నారు మా హార్డ్ కోర్ ఫ్యాన్స్ లాగా. అసలు ఆ రోజుల్లో అన్నట్టు శివమణి అని ఒక నా రెగ్యులర్ గా ఒక కాలర్ ఒక ఆవిడ ఉన్నారు, శివమణి. అటు ఆంధ్ర సైడ్ ఉండేవారు. హాయ్ ఆంధ్ర మాధురి అని కాల్ చేయడం ఆంధ్ర మాధురి. సో ఆవిడ ఫేమస్ చేసిన వర్డ్ అది. నాకు తెలియదు, నాకు తర్వాత మనకి అంత గొప్ప వారి స్థాయితో నేను ఎప్పుడు అనుకోలేదు. కాకపోతే చిన్నప్పటి నుంచి నాకు ఆవిడంటే ఇష్టం, ఆవిడ హెయిర్ స్టైల్ అట్లా చూస్తూ ఉండేదాన్ని. కానీ తర్వాత వీళ్ళందరూ ఇట్లా ఫాలో అవుతున్నారు అనుకుని అట్లా సంతోషం అనిపిస్తుంది కదా అట్లా. సో అలా అన్నప్పుడు కాలర్సే కాదు బయట కూడా అనేవాళ్ళ? ఇంకా అక్కడ నుంచి వచ్చింది. అంటే ఛానల్లో గానీ మా ఎడిటర్స్ దగ్గర నుంచి బయటకు వెళ్ళినా కూడా అది అలా అలవాటు అయిపోయింది. హాయ్ ఆంధ్రము అది మాధురి అట్లా నవ్వుతే ఎట్లా ఉంటున్నారు. ఓకే. సో అదంతా ఒక. సో పెళ్లి గురించి పాటలు చేశారు, మరి పెళ్లి మీద మీకున్న ఒపీనియన్ ఏంటి?
పెళ్లి మీద ఎవరికి అభిప్రాయంతో ఉండి జరిగేవి ఏమి ఉండవండి, అలా జరుగుతూ ఉంటాయి అంతే. ఇక్కడ ఏది రాసి ఉంటే అది. అంటే జనరల్ మీ ఒపీనియన్ ఒపీనియన్ మ్యారేజ్ అంటే ఏంటి మీ దృష్టిలో? ఈ రోజుల్లో దాని గురించి ఒపీనియన్ అంటే ఒక టైంలో మీరు అడిగితే దాన్ని ఒక సాంప్రదాయబద్ధంగా పెళ్లి అంటే 7 అడుగుల బంధం జన్మ ఏదో చెప్పొచ్చు. ఇప్పుడు నేనేం చెప్పాలి? ఇప్పుడు మీరే అన్ని చూస్తున్నారు, ఏ చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా బై బై టాటా బై బై ఏం చెప్పాలి? ఈ రోజుల్లో దేనికైనా పూర్తి నిర్వచనం చేయొచ్చు, కానీ ఇప్పుడు ఈ రోజుల్లో అబ్బాయి అమ్మాయి కొత్తగా పెళ్ళి ఎన్ని రోజులు ఉంటారు, ఎన్ని రోజులు, సంవత్సరాలు కూడా అనట్లేదు, రోజులే కదా, ఎన్ని రోజులు ఎన్ని నెలలు ఉంటారనే తెలియనప్పుడు దాని గురించి విశ్లేషణ చేసే అంత పెద్ద మనసు నాకు లేదు, పెద్ద బ్రెయిన్ కూడా లేదు. లవ్ లాంటివి లేదండి, నా లైఫ్ లో లవ్ అనే దానికి అసలు లేదు. నేను లవ్ ఎవరిని చేయలేదు. నేను నమ్మిన నమ్మకం. అంటే చేయాలని రూల్ ఉందా నాకు? జనరల్ రూల్ అని కాదు, జనరల్ గా అంటే చిన్నప్పటి నుంచి చూసుకుంటే కనీసం ఎవరినో ఒకరిని లవ్ చేయడము, లవ్ చేశానని అనుకోవడము అలా ఉంటుంది కదా, అలా మీ లైఫ్ లో జరగలేదా ఇప్పటిదాకా? నా లైఫ్ లో ఎప్పుడు నిజంగానే జరగలేదండి. నేను ఒకవేళ కాలేజ్ డేస్ అన్నా కాలేజే వెళ్ళలేదు. నా 10th తర్వాత నేను వచ్చి విజేగా జాయిన్ అయ్యాను. నా 10th టైంలోనే నా ఒకటి సబ్జెక్ట్ పోయింది, అది పోవడం అలా ఇక్కడే కంటిన్యూ అయ్యాను. ఒకవేళ కాలేజ్ లైఫ్, ఫ్రెండ్స్ సర్కిల్, మనకి కూడా ఒక బాయ్ ఫ్రెండ్ ఉండాలంటే మీరు అనేది జరిగేదేమో. వచ్చిన దగ్గర నుంచి కెరీర్ మీద ఫోకస్ పెట్టుకున్నా నేను. నాలాగా ఇంత తిక్కమ్మ ఎవరు ఉండరేమో నాకు తెలిసి. నిజంగా మీరు చెప్తుంటే నమ్మబుద్ధి కావట్లేదు నాకు, నా లైఫ్ లో లవ్వే లేదు అంటే. పోనీ ప్రపోజ్ చేస్తారా? చాలా చాలా ఎన్ని ఇంటర్వ్యూస్ లో చెప్పాను. ప్రపోజ్ అంటే అది మామూలు ప్రపోజ్, పెళ్లి ప్రపోజల్స్ ఛానల్ కి, అది మాత్రం పక్కా వచ్చేవారు. అంటే మీకు అనిపించిన క్రేజీ ప్రపోజల్ ఏంటి? అన్ని క్రేజీ చెప్తే నమ్మరు, అన్ని క్రేజీగా వచ్చారు. ఎవరు నాకు వచ్చేసి ఐ లవ్ యూ ఎవరు చెప్పలేదు. జైతి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నా అనేసి కొంతమంది అయితే వాళ్ళ పేరెంట్స్ తో వచ్చారు, రియల్ గా వచ్చారు. మా ఛానల్లో నా బర్త్డే వచ్చింది అని అంటే నాకు గిఫ్ట్స్ పంపించారు, శారీస్ అని, కాలపట్టీలని, అన్ని పంపించేవారు. అదే నన్ను అందుకే ఆర్గానిక్, నన్ను అభిమానించే వాళ్ళు, జైతిని ఇంకా గుర్తుపెట్టుకున్న వాళ్ళందరికీ ఇప్పటికీ నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. అందరికి, నన్ను అభిమానించే ప్రేక్షకులు అందరికి. సో ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ వచ్చాయి, ఇన్స్టాగ్రామ్ వచ్చేసింది. జనాలకి కనెక్టివ్ గా ఉండాలని, అంటే మిమ్మల్ని ఇష్టపడే ఆడియన్స్ కి దగ్గరగా ఉండాలని మీకు అనిపించలేదా ఎప్పుడైనా? అనిపిస్తుంది కాబట్టి మధ్య మధ్యలో ఇలా అయినా కనిపిస్తున్నాను. ఓకే, సినిమానే చేయాలని కూర్చుంటే అది అవ్వట్లేదు. కొన్ని నా ఇష్యూస్ వల్ల నేను చేయలేకపోతున్నాను. సో కనీసం ఇలా అయినా కనపడదాం. నన్ను అభిమానించే వాళ్ళు కొంతమందే నన్ను చూస్తారు జైతి అని.